వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. ముస్లిం ఐక్యవేదిక తిరువూరు నిరసిస్తూ ఈ రోజు ర్యాలీ చేయడం జరిగింది. జామియా మస్జిద్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు. ఏదైతే ఇందులో మేము 4 విషయాలు చెప్తున్నాం. ఏదైతే నాన్ ముస్లిమ్స్ ని వక్ఫ్ లో తీసుకురావడం అది మాకు ఇష్టం లేనిది. ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక ముస్లిం ని తీసుకెళ్లి ఎట్లయితే పెట్టరో అట్లానే వక్ఫ్ లో హిందూని తీసుకొచ్చి పెట్టడం ఎంత మాత్రం సమంజసం. ఇది రాజ్యాంగ విరుద్ధమైన బిల్లు. ఆర్టికల్ 14 ఏదైతే రైట్ టు ఈక్వాలిటీ అనేది చెప్తుందో దాన్ని ఉల్లేఖిస్తుంది. ఇది రాజ్యాంగ విరుద్ధమైన బిల్లు. దీనికోసమే మేము నిరసిస్తున్నాం. ఇది ముస్లింలకు సంబంధించిన సమస్య కాదండి. లౌకికవాదులు, ప్రజాస్వామ్యవాదులు, అంబేద్కరిట్స్ అందరూ ముస్లింలతో పాటు నడవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఇది రాజ్యాంగ విరుద్ధమైన బిల్లు. ఆర్టికల్ 25, ఆర్టికల్ 28, అంతేకాకుండా ఆర్టికల్ 30A ఏదైతే రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ కి, మదర్సాలకి, స్కూళ్ళకి ఏ రిలీజియన్ వాళ్ళు నడుపుకోవడానికి హక్కు ఉంది. ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. దీన్ని ఉల్లేఖిస్తూ ఏదైతే బిల్లు కేంద్రం తీసుకొచ్చిందో దానికి నిరసనగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ బోర్డ్ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి జూలై 7 వరకు దేశవ్యాప్తంగా వక్ఫ్ బచావ్ ఉద్యమం నడుస్తుంది. అందులో భాగంగా ఈ రోజు తిరువూరులో కూడా ముస్లిం ఐక్యవేదిక అనేది చేయడం జరిగింది. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ చట్టం నల్ల చట్టం. ఎట్లా అయితే రైతు చట్టాలు అయితే 3 అయితే వచ్చినాయో దాన్ని ఎట్టయితే గవర్నమెంట్ వెనక తీసుకుందో దీన్ని కూడా తీసుకునేది ఇన్షాల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.